అధికారం కలిగినట్టుగా బ్రతకండి, దయచేసి దాసులుగా బ్రతకండి. నెక్స్ట్ ఏం చేశాడు తెలుసా? పాదజోడులు ఇచ్చాడంట. అయ్యా ఇక్కడ కూర్చున్న వారికి చాలా మంది ఉంటుంది, చాలాసార్లు చెప్పాను, కానీ ఐఎమ్ ఇరిటేటెడ్ ఆన్సరింగ్ దిస్ బికాస్ ఇగ్నరెన్స్ ఇస్ ద రీజన్ ఫర్ మెనీ. షూ వేసుకుని నిలబడి ఉన్నారు ఏంటంటే బలిపీఠం పైన. ఎవరికైనా డౌట్ ఉందా? ఎందుకంటే మనకు అలవాటు పరిశుద్ధ స్థలం, షూ వేసుకుని నిలబడుతున్నారు. ఐఎమ్ సారీ, ఇఫ్ యు ఆర్ వాష్డ్ విత్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యు ఆర్ హోలీ. యు అండర్స్టాండ్? బట్ వాట్ డస్ ఇట్ రెసెంబుల్? ఇందుకు ఒక షూ గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. ఇందుకు షూ ఇచ్చాడంట. ఎందుకు ఇచ్చాడు? చాలామంది ప్రార్థన చేసేటప్పుడు షూ తీసేస్తారు. దే డోంట్ నో. ఐ ఆస్క్ దెమ్, వై డు యూ రిమూవ్ యువర్ షూ? దే డోంట్ నో. పరిశుద్ధం కదా, తీసేయాలి కదా. వాక్యంలో రాయబడింది కదా, నువ్వు నిలబడిన స్థలం పరిశుద్ధమైంది. ఎన్నిసార్లు రాయబడింది? 2 సార్లు. ఎవరెవరు చెప్పాడు? దేవుడు మోషేకి చెప్పాడు, యెహోషువకు చెప్పాడు. మరి నువ్వు ఎందుకు చేస్తావు? వాట్ ఈస్ ద మీనింగ్ ఫర్ షూ? మేమా ఆ షూ తీసాడు అంతే. ఈరోజు పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు. నీ దేహం దేవుని ఆలయం, నువ్వు నిలిచిన స్థలం మాత్రం కాదు. అప్పుడు నే షూ తీసేయాలంటే మీరు ఎందుకు షూ వేసుకున్నారు? అబ్బో ఇది మాత్రం బలిపీఠం అండి. ఇది బలిపీఠం కాదు, ఇది పోడియం. బాగుందా? పోడియం బాగుందా? మన బ్రదర్ క్రాంతి has designed it specially for this event. ఇది డేవిడ్స్ హార్ప్, ఇది డేవిడ్స్ కిన్నోర్ అంటారు బైబిల్లో చూస్తే. సేమ్ దావీద్ ఏదైతే వాడాడో ఈరోజు కూడా డేవిడ్, సిటీ ఆఫ్ డేవిడ్లో ఉంటుంది ఇది. సేమ్ దాన్ని అట్లే దింపాడు. ఎందుకంటే వర్షిప్ అంటే ఇంకా దావీద్ మహారాజుని మించిన ఆరాధికుడు ఎవరు కనబడతారో బైబిల్లో. I feel privileged having this here. But then let's deal about the shoes. It's easy to address in such a crowd. ఒక్కసారి అందరికి లైట్ వెలుగుతుంది అంతే. People just do it out of ritual. Bible is not for ritual. Bible is about know the meaning of it. The meaning of it. ఒక మాటలో చెప్పాలంటే బైబిల్ ఎన్నో రెఫరెన్స్లు ఉన్నాయి, ఇప్పుడు తెప్పమంటే టైం చాలదు. కానీ బోయాజ్ రూత్ని వివాహం చేసుకోవాలనేటప్పుడు ఏం చేయాల్సి వచ్చింది? తన కిన్స్మెన్ రెడీమేడ్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చిందంట. అంటే వారసత్వ ప్రకారము తనని వివాహం చేసుకోవాల్సిన వ్యక్తి దగ్గరికి వెళ్ళాడంట. కౌన్సిల్ పెద్దల్ని తీసుకుని వెళ్ళాడంట. పెద్దలతో మాట్లాడుతున్నాడంట, నేను రూత్ని వివాహం చేసుకుంటాను. డీల్ డన్, అగ్రీడ్. అగ్రిమెంట్ అయిన తర్వాత అగ్రిమెంట్ సెటిల్మెంట్ ఎలా చేశాడు తెలుసా? దట్ కిన్స్మెన్ షూస్ హ్యాడ్ టు బి హ్యాండెడ్ ఓవర్ టు బోయాజ్. అంటే తన పాద జోడులో ఈయనకి అప్పచెప్పాలి, ఈయన తీసుకోవాలి. సాదృశ్యం ఏంటి తెలుసా? ఆయన హక్కులు, రైట్స్ ఇక్కడికి ఇస్తాం. బైబిల్లోనే రాయబడి ఉంటుంది, మీరు చదివితే. ఆ యూదుల సాంప్రదాయం ప్రకారము వారు షూస్ ఇచ్చుకుంటాం, పాద జోడులు ఇచ్చుంటంతో అగ్రిమెంట్స్ సెటిల్ చేయబడతాయి అని రాయబడి ఉంటుంది. మేబీ యూ హ్యావ్ నెవర్ రెడ్ దట్. దేవుడు మోషే దగ్గరకు వచ్చి, నువ్వు నిలిచిన స్థలం పరిశుద్ధమైంది, నీ పాత జోడులు విడిచిపెట్టు అంటాడు. ఈరోజు చాలామంది పాపం ఇక్కడ విడిచిపెట్టి ఇక్కడ నిలబడతారు. పరిశుద్ధం అయిపోయిందా? హౌ ఫూలిష్ ఇస్ దట్? నా దేవుడు 1 ఇంచులో పరిశుద్ధతను చూపించే దేవుడా. నువ్వు పట్టుకునేదంతా పరిశుద్ధం అవుతుంది. నమ్మేవారు హల్లెలూయా చెప్తారా? నువ్వు దేవుని అగ్ని ద్వారా కాల్చబడి పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు నింపబడుతూ నువ్వు పట్టుకున్నదంతా పరిశుద్ధం అవుతుంది. ఐల్ టెల్ యూ దిస్. మోషేతో దేవుడు చెప్తామో, ఫస్ట్ దేవుడు అడుగుతున్నాడు మోషేతో ఏం మాట్లాడతాం కన్నా ఫస్ట్ గివ్ అప్ యువర్ రైట్స్. Moses knows it so well. It is a tradition back then. Nobody needs to tell. He's saying, I give up my rights. రెండోసారి యెహోషువ గ్రంథంలో చూస్తాము, యెరికో యుద్ధానికి వెళ్ళబోతున్నాడు. దోత కత్తి ఈడ్చిపెట్టుకుని ఉన్నాడంట. యెహోషువ నేరుగా వెళ్ళి, నువ్వు ఎవరి పక్షాన ఉన్నావు? నువ్వు మా పక్షాన ఉన్నావా, శత్రు పక్షాన ఉన్నావా అని అడుగుతున్నాడు దోతని. దోత ఇచ్చే సమాధానం ఏంటి తెలుసా?
నేను యెహోవా పక్షాన ఉన్నా, నీ పక్షం కాదు, వాళ్ళ పక్షం కాదు. ఐఎమ్ ఆల్వేస్ ఆన్ ద గాడ్ సైడ్. నెవర్ ఆస్క్ గాడ్ విచ్ సైడ్ ఆర్ యూ సెండింగ్ యువర్ ఏంజల్స్? గాడ్ సేస్ ఆల్వేస్ ఆన్ మై సైడ్. యూ రాదర్ గో ఆన్ గాడ్ సైడ్. అక్కడ మాట చెప్పేటప్పటికి దూత చెప్పే మాట ఏంటి తెలుసా? నువ్వు నిలిచిన స్థలము పరిశుద్ధమైంది. ఇంకో మాటలు అడుగుతున్నాడు, నువ్వు ఎవరికి ఇస్తున్నావు రైట్స్? దా చూపి. నువ్వు నా పక్షాన వస్తున్నావా? షో యువర్ రైట్స్, గివ్ అప్ యువర్ రైట్స్. దట్ ఆర్ ద టూ ఇన్సిడెన్సెస్ దట్ యు సీ. కానీ ఈరోజు ఆచారము పెట్టుకుని శక్తి లేని బ్రతుకు. ఒక మాట చెప్తానండి, నువ్వు దేవుడితో మాట్లాడాలంటే ఏ స్థితిగతులు ఉన్నారో మాట్లాడచ్చు. ఆలయంలోకి వచ్చి మాట్లాడుతున్న దేవుడు వింటాడని కాదు. అందుకని ఆలయానికి వస్తాం, నిర్లక్ష్యపరచని ఏ మాత్రం చెప్పట్లే. పరిశుద్ధులతో, భక్తులతో సంగముగా కూడి దేవుని ఆరాధిస్తాం, ఎంతో ప్రాముఖ్యం. దాంట్లో ఉన్న శక్తి వేరు. కానీ నువ్వు మొరపెట్టాలన్నప్పుడు దేవుని వాక్యాన్ని చదివితే, నేను అంధకారంలో నుండి కేక వేస్తున్నాను, ఇబ్బంది పరిస్థితుల నుండి కేక వేస్తున్నాను. నువ్వు ఎలాంటి పరిస్థితుల నుండి కేక వేసినా కూడా నువ్వు నీ స్వరాన్ని దేవుడు వింటాడు, నువ్వు సరిగా యథార్థంగా కేక వేస్తే. ఈరోజు మీకు అర్థమయ్యేలా చెప్పాలా? నువ్వు బాత్రూమ్ నుండి ప్రార్థన చేసినా కూడా దేవుడు వింటాడు. గుడిలోకి వచ్చి ప్రార్థన చేస్తున్న దేవుడు వింటాం కాదు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఆత్మస్వరూపి. నేను ఎప్పుడు అడ్రస్ చేసేది, గో టు జెనసిస్ 1:1లోకి వెళ్తే భూగోళం అంతా కేయాస్, అంధకారం, కలవరం. ఎందుకంటే మన దాంట్లో డార్క్నెస్ అండ్ వాయిడ్ అని ఉంటుంది. గో టు ది హీబ్రూ లిటరేచర్, ఒరిజినల్ హీబ్రూ లిటరేచర్. దురాత్మలు, చీకటి, కలవరం, గందరగోళం అంట, అది అక్కడ ఉన్నది. ఆ చీకటికి ఈ చీకటిని రాసేశారు. అర్థమవుతుందా? అలాంటి పరిస్థితుల్లో కూడా పరిశుద్ధాత్ముడు జలముల పైన అల్లాడుతున్నాడంట, అంత సంచరిస్తూ ఉన్నాడంట. దేర్ ఇస్ నో ప్లేస్ ఆన్ దిస్ క్రియేషన్ దట్ ద హోలీ స్పిరిట్ కెనాట్ రీచ్ యూ. నమ్మేవారు బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? సో ఇఫ్ యూ అండర్స్టాండ్, షూస్ గివ్స్ రైట్. ఎక్స్చేంజ్ ఆఫ్ షూస్ గివ్స్ రైట్. రింగ్ గివ్స్ అథారిటీ. తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు మొదటిగా నీతి, రక్షణ అనే వస్త్రాన్ని ఇచ్చాడు. రెండోదిగా అధికారాన్ని ఇచ్చాడు. మూడోదిగా హక్కుల్ని ఇచ్చాడు. తన హక్కుల్ని ఇచ్చాడు. ఇదిగో, నీవు పోగొట్టుకునే నీకు ఇస్తున్నాను తిరిగి. నువ్వు పోగొట్టుకునే నీకు తిరిగి ఇస్తున్నాను. నువ్వు ఎంతైనా నా బిడ్డవే, నా బిడ్డగా నీకు తగిన అన్నీ నీకు వస్తాయి. ఎంతమంది నమ్ముతారండి, నేను తిరిగి వస్తే నా జీవితంలో నేను పోగొట్టుకునే అన్ని నా దేవుడు తిరిగి అనుగ్రహించగలిగిన దేవుడు అని నమ్ముతారు? బిగ్గరగా చెప్తారా? కానీ పక్కన ఇంకొక ఆయన ఉన్నాడంట,